పిలిచెను వాసిగా స్వరము విను కాచే మధ్యాహ్నపు వేళలో ఇలాగ సంతోషంగా పాటలు పాడుకుంటూ మేము పురవీధుల్లో బయలుదేరి వెళ్తుండగా దీనికన్నిటికీ కారణం ఒకటి. పరలోకపు దేవుడు మాకిచ్చినటువంటి సంతోషం మీతో కూడా పంచుకోవాలని, పరలోకపు దేవుడు మాకు అనుగ్రహించబడినటువంటి సంతోషము మీతో కూడా మేము పంచుకోవడానికి ఇలాగ మీ పురవీధులు వెళ్తున్నాం. దీని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది, దేవుడి లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన తృతీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వారును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనగా యేసుక్రీస్తు ప్రభువుని మనకు అనుగ్రహించాడు. అయ్యా, ఈ లోకములో దేవుడు మనల్ని ప్రేమించినటువంటి వాడిగా ఉంటున్నాడు. ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు. మన కొరకై మనము పాపముల నుండి విడిపించబడాలని, మన పాపములు తీసివేయబడాలని, మన పాపములు క్షమించబడాలని, మన పాపములకు ప్రాయశ్చిత్తము చేయబడాలని ఆ పరలోకపు దేవుడు ఈ లోకానికి అనుభవించి మానవులమైనటువంటి మన కొరకై కలవరి శిలువలో మనము చేతులతో చేసిన పాపాన్ని బట్టి చేతులు మేకులు, కాళ్ళతో చేసిన పాపాన్ని బట్టి కాళ్ళలో మేకులు, తలతో చేసిన తలంపులను బట్టి తలపైన ముండ్ల కిరీటం, హృదయంతో చేసిన హృదయపు ఆలోచన బట్టి ప్రక్కన తలుపుకోడు మన కొరకై పొడవబడి రక్తం కాల్చేటువంటి వారిగా ఉంచాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయని లేఖనాలు సెలవిస్తున్నాయి. మరి యేసుక్రీస్తు యొక్క రక్తం ప్రతి మానవ యొక్క పాపము అనుభవించబడుతుంది. అనుభవించవలసిన ఏమి చేయవలసినటువంటి అవసరం లేదు. మన పాపంలో మనము ఒప్పుకోలేదువా ఆయన నమ్మదగిన వాడులో నీకు మక్కుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రంగా చేయగలిగే దేవుడు. కాబట్టి ఆయన నమ్మకము, విశ్వాసము, నిరీక్షణ కలిగి జీవించగలిగితే చాలు. ఉన్న చోటుని, నిలబడిన చోటుని, వింటున్న చోటుని యేసు ప్రభువా నేను పాపిని, నీ పరిశుద్ధ రక్తము చేత నా ప్రతి పాపములు కడిగి శుద్ధీకరించని నీ హృదయపూర్వకంగా చెప్పగలిగితే, హృదయపూర్వకంగా విశ్వసించగలిగితే దేవుడు నీకు శాంతి సమాధానం అనుగ్రహిస్తాడు. నిత్య జీవం నీకు అనుగ్రహిస్తాడు. ఇటు శాంతి నీకు కావాలా, ఇటు నిత్య జీవం నీకు కావాలా, ఇటు మోక్ష భావం నీకు కావాలా, విశ్వాసం వారు రక్షణ దేవుడు దీవించుగా. వచ్చినందున
సంతోషమే చెప్పనా శక్యమైన సంతోషం చెప్పనా శక్యమైన సంతోషం భాగ్యము నీకు కావాలేలా మోక్ష భాగ్యము నీకు కావాలేనా మోక్ష భాగ్యము నీకు కావాలేనా నేనే యేసును తాకుదము చెప్పనా శక్యమైన సంతోషం చెప్పనా తెలియజేస్తున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మిత్రుడా, స్నేహితుడా, తల్లిదండ్రులారా, మేము ఈ విధంగా ఈ సమయంలో మేము రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిని, సృష్టికర్తైన దేవుణ్ణి, లోకరక్షకుడిని ప్రకటించడానికి మీ ముందుకు వచ్చినామండి. యేసుక్రీస్తు ప్రభువారికి ప్రేమను గురించి మీకు తెలియజేయడానికి మీ కమల్లోకి వచ్చి ఉన్నాం. అయితే 2024 సంవత్సరాల కిందట మరి ఈ భూలోకంలోకి మానవుడిగా యేసుక్రీస్తు ప్రభువారు జన్మించడానికి ఇష్టపడ్డారు. ఆయన దేవాది దేవుడై ఉండి మానవుల యొక్క పాపమును క్షమించడానికి ఇష్టపడి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఆ సింహాసనాన్ని వదిలిపెట్టి ఈ లోకంలోకి రావడానికి ఇష్టపడ్డాడు. అయితే ప్రభు వచ్చిన ఉద్దేశం ఏంటంటే నశించిపోతున్న మానవుణ్ణి తిరిగి రక్షించడానికి ఈ లోకంలోకి ఆయన రాగలిగినాడు. అయితే ప్రియమైనటి సహోదరి సహోదరుడా, మనుషుడి యొక్క పాపములు క్షమించబడాలంటే ఈ లోకంలో దాన ధర్మాలు కానీ అన్న వస్త్రాలు కానీ త్యాగం చేసిన పెట్టిన పోవు కానీ మానవుడి యొక్క పాపం పోవాలంటే పరిశుద్ధుడి యొక్క రక్తం చేత కడగబడాలి. ఆ పరిశుద్ధుడి యొక్క రక్తం ఎవరంటే నీతిమంతులుగా ఉండాలి, పాపము లేని వాడుగా ఉండాలి, పాపరహితులుగా ఉండాలి. అలాంటి వాడే యేసుక్రీస్తు ప్రభువారు మరి మానవుడి పాపము క్షమించడానికి, మానవుడి కొరకు ప్రాణం పెట్టడానికి, మానవుడికి పాపము కడగడానికి, ఆ కర్వశిలువలో మరణించడానికి లోకంలో వచ్చాడు. అయితే ప్రియమైన సోదరుడా, సోదరి, అయితే ప్రభువు మరి మనుషుల యొక్క అన్యాయపు తిరిగి చెప్పబడి సర్వ అధికారములను ఆయన కార్నర్లోకి వెళ్తే అందరూ వస్తారు. కార్నర్లోకి వెళ్తే తీసుకుంటారు. మరి ప్రభువుని సృష్టికర్త దేవుణ్ణి చెప్పలో కట్టారు, చుట్టూ పీకారు, గట్టినాడు పుట్టినాడు. కాబట్టి ఏం చేస్తున్నారో తెలియదు, క్షమించమని చెప్పారు. ప్రేమ యేసుక్రీస్తు వారి ప్రేమ అలాంటి ప్రేమతో యేసుక్రీస్తు వారి ప్రేమ యేసుక్రీస్తు వారు ప్రేమించాడు, ప్రాణం పెట్టంగా ప్రేమించాడు. ఎట్లంటే నిజంగా మరి ఆయన ప్రేమ ఎలాంటిదంటే ప్రతి పాపాత్ముని కూడా క్షమించాడు. ఆయన నిజంగా మరి దొంగతనం చేసేవాడిని క్షమించాడు. అయితే మరి ప్రభువు ఇంకా అనేకమైనటువంటి మానవుల కొరకు, మానవుల పాపముల కొరకు ఆయన ఈ లోకంలోకి రాగలిగినాడంటే నిజంగా దేవుడి ప్రేమ అన్నది అన్యాయసుడు కాదు. దేవుడు ఎలాంటి వారినైనా, పేదవాడమైనా, ధనికుడమైనా, దళితుడైనా అందరూ పాపముల కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చినాడు. ఆయన ప్రశస్తమైన రక్తము, శాశ్వత రక్తము, నిష్కలంకమైన రక్తము ఆయన కాచడానికి ఇష్టపడ్డాడండి. అలాంటి దేవుడికి వచ్చి మేము ప్రకటిస్తున్నాం. మరి ఒకవేళ మరి మీ నీరు కనుక దేవుడు సంరక్షణ అంగీకరించాలని దేవుడు మీ పాపను క్షమించాలని మీరు అనుకుంటే కనుక ఈ సమయంలో ఇప్పుడే దేవుడిని సంరక్షణ అంగీకరించు. ఇప్పుడు ఈ దేవుడు నీకు వారు అక్కడ పోతారు. దేవుడు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించుగా.
రూపునిచ్చి అతనికి రూపు లేదు. ప్రతివానికి రూపునిచ్చి అతనికి రూపు లేదు. పదివేలలో నాకు వీడు పరిహాసముల పొందునాడు. పదివేలలో నాకు వీడు పరిహాసముల పొందునాడు. నీ కోసమే అది నీ కోసమే నా కోసమే అది నా కోసమే కల్వారి గురులోన బాధలనుందెను వాడిగిరిలో నా దిల్వాను శ్రీయేసు బాధలుందెను ఘోర బాధలుందెను నీ కోసమే నా కోసమే నీ కోసమే అది నా కోసమే. దయచేసి కింద చెప్పులు వదిలిపెట్టి పైకి వెళ్ళండి, మందిరంలో కూర్చోండి. అక్కడ మీ కొరకు భోజనాలు సిద్ధపరుస్తారు. దయచేసి మీరు అక్కడ కూర్చోవలసిందిగా మనం చేసి ప్రార్థన చేసిన తర్వాత మీరు పైకి వెళ్ళొచ్చు. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన దేవ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామం బట్టి కృతజ్ఞతాస్తుతి వందనాలు. బలహీనంగా విత్తబడిన నీ మాటలు నీ పాటలు ఎవరిలోనైనా ఒకరిలో కార్యము చేస్తుందని బలహీనంగా విత్తబడినటువంటి విత్తనం 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలింపచేసే దేవుడవుగా మీరుంటున్నందుకే స్తుతిస్తూ మీ ఘననామానికి మహిమ తెచ్చుకున్నామని యేసుక్రీస్తు ప్రభుల వారిని విజయోత్సాహంతో ఊరేగించడానికి కృప చూపించిన మీ ప్రేమకై మా హృదయపూర్వక వందనములు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావములు కృతజ్ఞతాస్తుతి వందనములు సమర్పిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. बोलो जिंदा खुदावन यीशु मसीह की, जल्दी आने वाले प्रभु यीशु मसीह की, फिलदेल्फी वासी ने यीशु प्रभु की, హెబ్రోన్ వాసి అయిన యేసు ప్రభువుకి, సువార్తను ప్రకటించడానికి కృపను అనుగ్రహించిన యేసు ప్రభువుకి హల్లెలూయా. खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया. खुशी खुशी मुझको मिले, मेरा जीवन बदल गया. मेरे दिल में यीशु आया, मेरे दिल में यीशु आया, जीवन का राजा होया, जीवन का राजा होया. खुशी खुशी मुझको मिले, मेरा जीवन बदल गया. ఏం బాబు లైవ్ రాలేదంటావు? లాస్ట్ టైం కూడా రాలేదు ఎందుకు?